నమస్తే. శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల్లో ఉన్న మా స్టాఫ్ రిపోర్టర్స్ అందించిన వార్తలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ప్రతిరోజు చేస్తున్నాం. చాలా డిఫరెంట్ స్టోరీలతో పాటు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం కావాలి, అవస్థలేంది, కథ ఏంది, కార్ఖాన ఏంది అన్న కోణంలో శనార్థి తెలంగాణ దినపత్రికలో వివిధ జిల్లాల్లో ఉన్న వార్తలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ఎస్టీలు బీజేపీకి మద్దతు తెలపాలి. ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుప్పు సురేందర్ నిన్న డిమాండ్ చేస్తా ఉన్నారు. బెల్లంపల్లి నుంచి మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా ఓటేద్దాం, ఇండియా కూటమి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపిద్దాం. సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్. ఇక్కడ పెద్దపల్లి మంచిర్యాల కూడా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి మంచిర్యాలలో కూడా పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిద్దాం, గడ్డం వంశీని, వివేక్ వల్ల కొడుకు సన్. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి. ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి రాజర్షి షా సూచన. ఆదిలాబాద్ బీఆర్ఎస్ కు ఊహించని షాక్. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన గాండ్ల. మంచిర్యాల పార్టీ సీనియర్ నేత అంట. చేయి కలుపుదాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. పార్లమెంట్ ఎస్సీ విభాగం ఇన్ఛార్జ్ లింగంపల్లి చంద్రయ్య బోధ్. 10 ఏళ్లలో బీజేపీ చేసిందేమీ లేదు. కాంగ్రెస్ నేత మాజీ మంత్రి అల్లోలా ఇంద్రకరణ్ రెడ్డి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి పోతాడు. ఈయన కూడా బీఎస్పీ నుంచి పోటీ చేసిండు. బీఎస్పీ నుంచి నిర్మల్ నుంచి గెలవడంతోనే టీఆర్ఎస్లోకి పోయిండు. మళ్ళా టీఆర్ఎస్ నుంచి మంత్రిగా ఎలగబెట్టిండు, దేవాదాయ శాఖ మంత్రిగా ఎలగబెట్టిండు. ఇప్పుడు ఉన్న ఆస్తులను కాపాడుకోవడానికి మళ్ళా కాంగ్రెస్ కండువ కప్పుకున్నాడు. ఈ సిగ్గు అనిపిస్తలేదో రాజకీయ నాయకులకి ఏందో మాకైతే అర్థం కావట్లేదు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. కామారెడ్డికి ప్రియాంక గాంధీ రాక. ప్రియాంక గాంధీ బహిరంగ సభలో మార్పులు. 10వ తేదీ నుంచి 11వ తేదీకి సభను విజయవంతం చేద్దాం. ఏఐసిసి సెక్రటరీ విష్ణునాథ్ షబ్బీర్ అలీ. కామారెడ్డికి ప్రియాంక గాంధీ రాబోతుంది. కామారెడ్డిలో కేసీఆర్ రోడ్ షో. మోడీ ప్రజాదరణ తుస్సుమంది. బీజేపీకి 200 సీట్లు దాటడం లేదు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే. జైరాబాద్లో బీజేపీది 3వ స్థానం. కామారెడ్డి జిల్లా ఉండాలంటే అనిల్ కుమార్ను గెలిపించాలి. కామారెడ్డి రోడ్ షోలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలకు మాత్రం ఇప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదనే చెప్పుకోవాలి. అవినీతి పరులు బీజేపీలో చేరి స్వచ్ఛమైపోతున్నారు. తలా తోక లేకుండా మాట్లాడే వ్యక్తి అరవింద్. నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపించాలి. మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. సీఎం రోడ్ షో విజయవంతం చేయండి. నేడు ఆర్మూర్ నిజామాబాద్కి సీఎం రాక. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. గుజరాత్ ప్రేరణ శిక్షణ శిబిరానికి 2 విద్యార్థుల ఎంపిక. గుజరాత్లో ప్రేరణ శిక్షణ శిబిరానికి కామారెడ్డి జిల్లా విద్యార్థులు 2 ఎంపికలు. కంగ్రాచులేషన్. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. కాంగ్రెస్ హయాంలోనే ఉపాధి పథకం ప్రారంభం. ఇబ్రహీంపట్నం మాజీ జడ్పీటీసీ సునీత అంటూ ఒక వార్త చూస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పూర్తి కావాలి. ఉద్యోగులంతా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలి. ఓటింగ్కు ఒక్కరోజే గడువు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. కలెక్టర్ ఆదేశం అంటూ ఒక వార్త చూస్తున్నాం. కరీంనగర్కి తడిసిన ధాన్యం కొంటాం, ఆందోళన చెందవద్దు. రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా. అకాల వర్షం అన్నదాత ఆగం. కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలో గాలివాన. కొనుగోలు కేంద్రాల్లో తడిసి కొట్టుకుపోయిన ధాన్యం, నేల రాలిన మామిడి పళ్ళు. నిజంగా అకాల వర్షానికి రైతులు ఆగమైనలు. సరే, వాతావరణం చల్లబడ్డది. 46, 47, 48 డిగ్రీల పైచీలుకున్న భానుడు భగభగమండే భానుడు కొంచెం చల్లబడ్డడం చెప్పుకోవచ్చు. కానీ ఈ అకాల వర్షంతో ఎవరికి ప్రాబ్లం ఉన్నా లేకున్నా కానీ రైతులు మాత్రం నష్టపోతున్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఇమీడియట్గా ఉంటుంది. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య. కరీంనగర్ జిల్లా వల్బాపూర్లో ఘటన. మీ సహకారంతోనే పోరాటాలు సాధించా. నన్ను అరెస్టు చేసినప్పుడల్లా బెయిల్ ఇప్పించి ప్రోత్సహించింది మీరే. మీరు తయారు చేసిన బిడ్డను గెలిపించండి. బార్ అసోసియేషన్ ప్రతినిధులకు బండి విజ్ఞప్తి. కరీంనగర్లో మొత్తం మీద బండి సంజయ్ మాత్రం జబర్దస్త్గా దూసుకుపోతుండని చెప్పుకోవచ్చు. మరి గెలుపు ఎలా ఉంటుంది అన్నది
చూడాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే గుణం బండి సంజయ్కి చిన్నప్పటి నుంచి వచ్చింది. జీడీకే లెవెనింగ్ లైన్ గేట్ వద్ద ఆందోళన, కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. ఏఐటీసీ రామగుండం ఏరియా గోదావరికి అని. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం. ఎమ్మెల్యే డాక్టర్ సంజీవారెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం, తడిసి ముద్దైన ధాన్యం, ఆందోళనలో రైతులు. ఇలా కష్టాలు నార్మల్గా ఉండవు. చూడు, వడ్లు కొట్టుకపోతూ ఉంటే మొత్తం నీళ్ళల్లో మునిగిపోతూ ఉంటే 6 కాలం కష్టపడి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రైతులందరూ ఉన్నారు. దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొనుగోలు కేంద్రంలో రైతుల ఆందోళన, ధాన్యం తరలింపు జాప్యం, లారీల కొరతతో కేంద్రంలోనే మగ్గుతున్న వైనం, అకాల వర్షాలతో వరి ధాన్యం నిల్వలు తడిసి ముద్దవుతున్న తీరు. నిన్న నర్సాపూర్లో 9వ తేదీన నర్సాపూర్కు రాహుల్ రాక, నీలం మధుకు మద్దతుగా భారీ బహిరంగ సభ. మెదక్ ఎన్నికల పరిశీలకులు ఎంపీ సురేష్ చేస్తున్న వ్యాఖ్యలు. నీలం మధు గెలిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మెదక్లో. సురక్షిత భారతం బీజేపీతోనే సాధ్యం, మహిళల సంక్షేమం కోసం మోడీ పెద్దపీట, సబ్కా సాత్ సబ్కా వికాస్ బీజేపీతోనే సాధ్యం, అబ్కీ బార్ 400 పార్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి, 2 సార్లు ఓటేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు. జైరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పటేల్ ఇప్పుడు 2 సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిస్తే ఈసారి మాత్రం బీజేపీ నుంచి పోటీలో ఉన్నాడు. ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. మల్కాజ్గిరి ప్రజలకు ఈటెల క్షమాపణ చెప్పాలి, ఓడిపోతామనే ప్రజలను అవమానించారు. బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి. కీసర అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ ఆయన చెప్పిండు ఆల్రెడీ. ఫేక్ మార్ఫింగ్ వీడియో చెప్తారు, డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ఆయన క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తున్నారు అని ఆ ఫేక్ది ఒరిజినల్ది నిన్న సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోల్ అయింది. అది తెలుసుకొని ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుంది. కీసర పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి. రిటర్నింగ్ అధికారి కలెక్టర్ శశాంక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అలా పరిశీలన. నిన్న వికారాబాద్ కలెక్టర్ కూడా వచ్చిండు. వికారాబాద్ కలెక్టర్ కూడా నిన్న ఇక్కడికి సందర్శించిండు. నారాయణ రెడ్డి ప్లస్ ఇక్కడ రంగారెడ్డి కలెక్టర్ కూడా. చేవేళ్లలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం, ఎండలతో సతమతమైన ప్రజలకు కొంచెం ఊరట లభించింది. శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఖబర్దార్. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి, బహిరంగ క్షమాపణలు చెప్పాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేత శేఖర్ యాదవ్ ఫిర్యాదు. నిండు మనస్సుతో ఆశీర్వదించండి, మళ్ళీ మోడీకే పట్టం కట్టాలి, రేవంత్ సర్కార్ హామీలను తుంగలో తొక్కిందు. కీసరా రోడ్ షోలో మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ అభ్యర్థి ఈటల నిన్న జోరు వర్షంలో. చేవేళ్లలో బీజేపీని ఆదరించండి, ఇక్కడ గెలిచిన పార్టీలు చేసిందేమీ లేదు. బీజేపీ వికారాబాద్ ఎన్నికల ఇన్ఛార్జు విశ్వజిత్ రెడ్డి వాళ్ళ కొండా విశ్వేశ్వర రెడ్డి కొడుకు. గెలిచిన వెంటనే బండ్లగూడ సమస్యలు పరిష్కారం. చేవేళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి హామీ ఇచ్చి. ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. సనత్ నగర్ లో టీడీపీ నేతల ప్రచారం. టీడీపీ నేతలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ సనత్ నగర్కు చెందిన తెలంగాణ రాష్ట్ర నేతలు పాల్గొని అక్కడ తమ పార్టీ అభ్యర్థులను ఓటు వేయాలని ఓటర్లను అభ్యసించిందంట. ఆడిపోయి చేస్తే అయిపో కదా. బీసీలు రాజ్యాధికారం కోసం ఉద్యమించాలి. బీసీ జర్నలిస్టు సోషల్ మీడియా వారియర్లుగా మారాలి. బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. మోడీ హయాంలో అన్ని రంగాల్లో బీసీలకు అవకాశం. బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ నిన్న పెద్ద ఎత్తున జరిగింది బీసీ జర్నలిస్ట్ మీటింగ్. రాజేంద్ర నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షం, ఉరుములు మెరుపులతో కూడిన గాలులు, లోతట్టు ప్రాంతాలు జలమయం. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ప్రియాంక, ఎన్నికల అధికారులకు పలు సూచనలు ఇచ్చిన జనరల్ అబ్జర్వర్. నిన్న కుత్బుల్లాపూర్లో ఫుట్పాత్ వ్యాపారుల నుంచి అక్రమ బస్సులు, ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి అద్దె బస్సులు, జిహెచ్ఎంసీ ఆదాయానికి భారీగా గండి. నిన్న ఈడ కూడా ఒకటి రోడ్డు మీదనే హోటల్ పెట్టిండ్రు. ఎంతమ్మా ఎవరెవరికి ఇస్తున్నారంటే పక్కన ఉన్న బిల్డింగ్ అతనికి ఇస్తున్నాం డబ్బులు,
ఇక పోలీసు వాళ్ళకు మామూలుగా నెల నెల మామూలు పోతూ ఉంటాయి. వ్యవస్థలు కరప్టెడ్ అయిపోయినాయి కంప్లీట్గా వ్యవస్థలన్నీ. ఈ కరప్టెడ్ అయిన వ్యవస్థల్ని కొంచెం మళ్ళీ దారికి తేవాలంటే చాలా టైం పడుతుంది. బట్ ముఖ్యమంత్రి తలుచుకుంటే మాత్రం అన్ని దారిలోకి వస్తాయి రాష్ట్రం మొత్తం. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి పాలమూరు వార్తలు చూద్దాం ఒకసారి. తెలంగాణలో మోడీ ప్రపంచనం. పాలమూరు మేధావుల సమావేశానికి ఉత్తరాఖండ్ సీఎం హాజరైనలు. అందరూ సీఎంలు, కేంద్ర మంత్రులు అందరిని దింపేసింది బీజేపీ. బీఆర్ఎస్, బీజేపీ ఇద్దరు తెర వెనుకాల తోడు దొగ్గలే. ఆ రెండు పార్టీలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గతంలాగే జులుం ప్రవర్తిస్తామంటే సహించను. చంచల్ కూడా జైలుకు పంపిస్తా, అభివృద్ధికి బాటలు వేసుకుందాం. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అయినే జబర్దస్త్గా నడుస్తూ ఉంది మహబూబ్నగర్లో. మందుబాబులకు బీర్ల దప్పిక. ఎన్నికల కోడ్తో లిమిటెడ్ బీర్ల స్టాక్. ఎగబడుతున్న మందుబాబులు దొరకని చల్లని బీర్లు. తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా తయారు చేసిండ్రు 10 సంవత్సరాలలో. మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారకొండ వెంకటేష్. పార్లమెంట్ ఎన్నికల కొల్లాపూర్ ఇన్ఛార్జిగా పసుపుల నరసింహ. వనపర్తిలో పిడుగుపాటుకు 60 గొర్రెలు మృతి. ఈ యాదవ సోదరులను అయితే జర ఆదుకోండి, ప్రభుత్వం ఆదుకోవాలని అంటున్న బాధితులు. మంత్రినే ఉన్నాడు కదా ఆడ, మంత్రి జర పట్టించుకుంటే బెస్ట్. ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడు సారు? నడిగూడెం మండలం రత్నవరం నుంచి మునగాల మండలం ఆకుపాముల వరకు 9 కిలోమీటర్ల నూతన రోడ్డు కోసం తవ్వి కంకర డస్ట్ పోసి వదిలేశారు. ఏడాదిన్నర అయినా తారు వేయడం మర్చిన వైనం. పత్తా లేని కాంట్రాక్టర్ పట్టించుకొని అధికారులు. కంకరపై ప్రయాణం చేయలేక అవస్థలు పడుతున్న ప్రజలు. కొండపై టికెట్ కౌంటర్ ఏర్పాటు. శనార్థి తెలంగాణ ఎఫెక్ట్. హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు, స్థానికులు. యాదగిరి గుట్టది. శనార్థి కథనానికి స్పందించిన కలెక్టర్. నాయని వాణికుంట చెరువు పరిశీలనకు ఆదేశం. కలెక్టర్ ఆదేశాలతో విచారణ జరిపిన జిల్లా మైనింగ్ ఏడీ జాకబ్. శనార్థికి కృతజ్ఞతలు చెప్పిన స్థానికులు. ఇట్లా ఉంటాయి వార్తలు. అందులో ఓటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు. అన్ని ఎన్నికల కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన. జిల్లా కలెక్టర్ అధికారి వెంకట్రావు సూర్యాపేట. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. 12 గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తప్పనిసరి. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హరిచందన నల్లగొండ. ఇట్లా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. సీఎం సభకు కదిలిన తూర్పు ప్రజలు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 5 గ్యారంటీలు అమలు. 33వ డివిజన్ కార్పొరేటర్ అరుణ సుధాకర్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ. లింగాల ఘనపురానికి చెందిన 100 మంది నాయకులు కాంగ్రెస్ లో చేరిక. కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. వరంగల్లో కడియం కావ్య గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తొర్రూరు మండలంలో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్ పార్టీ. అయ్యో పాలకుర్తి ఎంత పని చేస్తున్నావు, ఎర్రబల్ దాకా రావడం. గాలివాన బీభత్సానికి కూలిన ఇల్లు. కళ్ళ ముందే చెదిరిపోయిన గూడు. కన్నీటి పర్యంతమైన తల్లి కూతుర్లు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు. గార్ల, మహబూబ్ నగర్ జిల్లా గార్ల. ఎట్లుంది చూడు, ఒక చిన్న పాక. ఇటువంటి వాళ్ళకి కదా డబుల్ బెడ్రూమ్లు కావాల్సింది. ఇటువంటి వాళ్ళకు రావు డబుల్ బెడ్రూమ్లు. ప్రమాదపు అంచుల్లో విద్యుత్ స్తంభాలు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు ముళ్ళ కంచె వేయడం మర్చిన అధికారులు. ప్రాణాల గుప్పిట్లో వాహనదారులు, మూగజీవాలు. జరా చూడండి అది. నిషేధిత నాటుసారాపై ఎక్సైజ్ పోలీసుల దాడులు. నర్సంపేట. ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. కలెక్టర్ ప్రియాంక ఆకస్మిక పర్యటన. తాగునీరు, పారిశుద్ధ్యం విషయాలపై అధికారుల దృష్టి సారించాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అక్రమ విద్యుత్ పై చర్యలేవి. ఎన్నికల కోడ్లో ఏమీ చేయలేమంటున్న అధికారులు. సామాన్యులకు ఒక న్యాయం, బడాబాబులకు ఒక న్యాయమా? అధికారులంతా మా వాళ్ళే అంటున్న వైనం. ఉచిత విద్యుత్ వాడితే మీకు నష్టం ఏంటి అంటూ ప్రశ్న వేస్తా ఉన్నారు అశ్వరావుపేట. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి. పగలు రాత్రి తేడా లేకుండా అక్రమంగా ఇసుక రవాణా. ఇసుక ట్రాక్టర్ల వద్ద ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల. తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. గడప గడపకు ప్రచారంలో కాకటి వినోద్ కుమార్ అంటూ ఒక వార్త చూస్తున్నాం.
బలరాం నాయక్ గెలిపే లక్ష్యంగా జెండా ఊపి ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. రోహిత్ శర్మపై యువరాజ్ సింగ్ ప్రశంసలు. తన ఆప్త మిత్రుడిని వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఆకాంక్షించిండు. రోహిత్ శర్మపై యువరాజ్ సింగ్ ప్రశంసలు అంటూ. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు. 4L స్టబ్స్ మెరుపులు. 20 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం. వృధా అయిన సంజు పోరాటం. రాయల్స్ టాప్ ఆర్డర్లందరూ విఫలం. రాజస్థాన్కు వరుసగా రెండో అపజయం. ప్లే ఆఫ్స్ ఆశయాలను మెరుగుపరుచుకున్న ఢిల్లీ. సత్తా చాటిన భారత బాక్సర్లు. ఆసియా ఛాంపియన్షిప్లో పథకాల పంట. నిన్న ఒక్కరోజు 7 స్వర్ణాలు, 5 రజక పథకాలు ఇండియా సాధించింది. గ్రేట్. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. జనమే జయమని నమ్మే జనసేనని గెలిపించండి. ఎక్స్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి వీడియో సందేహం. తమ్ముడి కోసం అన్న పోరాటం అనే చెప్పుకోవచ్చు. స్వర్గం నుంచి నేరుగా దిగివచ్చిందా? మెట్ గాలా ఈవెంట్లో మెరిసిన ఆలియా భట్. ఇట్లా ఉంటే ఆర్యాకి 20 ఏళ్ళు, నా లైఫ్ను మార్చిన సినిమా అంటూ బన్నీ ఎమోషనల్ ట్వీట్. 20 సంవత్సరాలు అవుతుందంట ఆర్యా సినిమా వచ్చి. భజే వాయు వేగం ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిండ్రు. నిన్న కార్తికేయ హీరోగా, ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా వస్తున్న భజే వాయు వేగం ఫస్ట్ సాంగ్ మాత్రం రిలీజ్ చేసిండ్రంట. ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వార్తలు. చూస్తున్నాం నాడే క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.